సో ఇక్కడ హోల్ యాంటిక్ కలెక్షన్ ఉందంట. మరి అసలు ఈ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాము. సో మీ పేరేంటండి? నా పేరు మొహమ్మద్ అలీషా అండి. ఇక్కడ మన ఏమేమి కాకినాడ కలెక్షన్ ఉన్నాయి? ఇక్కడ కలెక్షన్ అన్ని మొత్తం ఒక 5-6 కలెక్షన్స్ మొత్తం వరకు ఉన్నాయండి. లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా మన యాంటిక్ అండ్ టెంపుల్ జ్యువెలరీ అన్న కలకత్తా బొమ్మాయి కలెక్షన్స్ అన్ని ఇలా అతి తక్కువ రేట్లోనే వేస్టేజ్ కూడా మనకి అందుబాటులో తక్కువగా తీసుకునేలాగా కలెక్షన్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. అంటే బార్గెనింగ్ సిస్టమ్ అంటూ మన దగ్గర ఉండదండి. ఒకరికి 4 షోరూమ్ కంపేర్ చేసి ఫిక్స్డ్ రేట్ పెట్టారండి. ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి అవకాశంగా ఉంటుంది లలిత జ్యువెలరీలో. ఇంకా లలిత జ్యువెలరీ నేను 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తానండి. అలాగే కాకినాడ 3 ఇయర్స్ గా చేస్తున్నారు కదా, లలితతోని మీ అనుబంధం ఎలా ఉండింది? ఎండి సార్ తో ఎలా మాట్లాడతారు మీతో? ఫ్రీగా బాగా మాట్లాడతారు. అందరితో కలిసిమెలిసి ఇదిగానే ఉంటారండి. అంత ఇదిగా ఏమి ఉండదు. ఫ్రీగా అందరితో బాగా మాట్లాడతారు. ఒక 2 కలెక్షన్లు పెట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. ఏదన్నా ఒక 2 కలెక్షన్స్ మీకు నచ్చినవి. ఇది బాగుంటుంది ఇంకా. ఇదా? సో ఇవి ఏమేం కలెక్షన్స్ అండి ఒకసారి ఇది వచ్చి ఎక్స్ప్లెయిన్ మనకి మొత్తం యాంటిక్ జ్యువెలరీ వస్తుందండి. ఇందులో మనకి టెంపుల్ జ్యువెలరీ, టెంపుల్ కలెక్షన్ మొత్తం బీడ్స్ కూడా ఎమరాల్డ్ బీడ్స్ మొత్తం కుందన్ స్టోన్స్ అన్నీ ఉంటాయండి. సీజర్ స్టోన్స్ కూడా. ఈ టైప్ అనేటప్పుడు మన యాంటిక్లోనే పికాక్ లేటెస్ట్ మోడల్ అని పికాక్ రియల్ పికాక్ ఫెదర్ వస్తుంది. ఇది ఇందులో స్పెషల్ మొత్తం తమిళనాడు స్పెషల్ మాట ఇది. ఇది కూడా మనకి పట్టు శారీస్ మీద గట్ట బాగుంటుంది. ఇదైతే మన టెంపుల్ జ్యువెలరీ మన సీజన్ కి గట్ట బాగుంటుంది అండి. పెళ్లి సీజన్ గట్టని ఇదైతే పట్టు శాలరీస్ మీద బ్రైడల్ కలెక్షన్ టెంపుల్ జ్యువెలరీ అన్ని ఇదైతే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడని. ఇదనైతే ఈ టైప్ డిజైన్ అయితే తక్కువగా వస్తాయి. మనకి సేల్ కూడా ఎర్లీగా బేగ్ సేల్ అవుతుందండి. ఈ టైప్ కలెక్షన్ దొరకడం కష్టం. సేల్ అవుతాయి. అంటే డిఫరెన్స్ అంటే రియల్ పికాక్ ఫెదర్ వస్తుంది ఇందులో. జ్యువెలరీలో కట్టని స్పెషల్ యూనిక్ కలెక్షన్. ఈ టైప్ అంటే మళ్ళీ ఒకసారి వచ్చిన కలెక్షన్ రెండో టైప్ రావడం కొద్దిగా ఈ కష్టంగా ఉంటుంది. చేయడం కూడా బేగా చేయి తిరగదు అది. ఈ టైప్ అనుకో మన కంటిన్యూగా వస్తుంటాయి టెంపుల్ జ్యువెలరీ కానీ ఈ టైప్ యాంటీ కానీ అది కూడా డిఫరెంట్ యూనిక్ పీస్ మీకు కంటిన్యూగా అలా ఉండిపోతుంది. సో యాంటిక్ జ్యువెలరీలో లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ అంట. మరి ఈ కలెక్షన్ ఎలా ఉంది ఏంటనే చూద్దాము. సో చెప్పండి సార్, ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో ఏవి స్పెషల్ అని చెప్పారు, ఏంటి స్పెషల్? ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి నెల్లూరు యాంటిక్ వస్తుంది. మనకి ఇదంతా కూడా మనకి లో వెయిట్ లో హెవీ కనిపిస్తుంది. మనకి మ్యారేజ్ పర్పస్ కానీ మనకి వెళ్ళిన అకేషన్స్ కానీ చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి ఆ పట్టు సారీస్ మీద ఇక్కడ చాలా గ్రాండ్ గా లేడీస్ కి ఏంటంటే మనకి లైట్ వెయిట్ లో హెవీగా కావాలనుకుంటారు మనకి మాక్సిమం. మనకి దాంట్లో మనకి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మనకి అలా ఈ కౌంటర్లో ఈ స్పెషల్ ఈ ఆర్నమెంట్ అంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి సింపుల్ గా జస్ట్ ఒక ఆర్మ్ వేసుకున్నా సరే నీట్ గా అటు చూసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదంతా కూడా మనకి సింపుల్ గా ఏంటంటే మనకు ఒకటి వేసుకున్నా సరే నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి లేడీస్ కి ఏంటంటే మనకి వాళ్ళకి ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్ లో మనకి హెవీగా కనిపించేలా చూసుకుంటారు మొత్తం మాక్సిమం. ఏంటంటే అందులో మనకి ఎక్కువగా ప్లేన్ కాకుండా స్టోన్ ఐటమ్ లో కొంచెం నీట్ గా అందంగా కావాలని ఫినిష్ గా కోరుకుంటారు. దాంట్లో దాని బెస్ట్ ఆప్షన్ చేసుకుంటే కనుక మనకి ఈ ప్రోడక్ట్ అంతా కూడా మనకు చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది. దాంట్లోనే ఏంటంటే కనుక ఈ మోడల్స్ ఏంటంటే మనకి స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి అందులో మనకి లలిత అంటేనే మనకి అంతా కూడా మనకి వేస్టేజ్ కానీ మోడల్స్ సిటీలు కానీ చాలా తక్కువ ఉంటాయి. మోడల్స్ అంటే హెవీ మోడల్స్ ఉంటాయి అండ్ వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర అనేసి. దాంట్లో స్టోన్లు చూసుకున్న స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లో వెయిట్ లో హెవీ న్యూ డిజైన్స్ న్యూ మోర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అవును మేడం. కానీ చూస్తే మళ్ళీ వేసి కూడా తక్కువ వెయిట్ అన్నట్టుగా ఉంది అవును అని మేడం. చెప్తున్నారు. అంటే మనకి ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి నెక్లెస్ హారం ఇలా సెట్ చూసుకుని మనకి 100-110 గ్రామ్స్ లో మనకి సెట్ తీసేసుకోవచ్చు ఈజీగా. మ్యాక్సిమం మనకి చాలా లైట్ వెయిట్ హెవీ కనిపిస్తాం మనకి. ఎంతో స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి ఇదంతా కూడా. దాంట్లోనే ఇది ఒకటి చూడండి. ఇలా చూడండి మేడం, ఇది చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అండ్ బ్రైడల్ కలెక్షన్ అడుగుతుంటారు. లక్ష్మీదేవి అండ్ కొంచెం హిందువులు అయితే లక్ష్మీదేవి అడుగుతారు కొంచెం ఎక్కువగా. ముస్లిమ్స్ అంటే కనుక మనకి కొంచెం లక్ష్మీదేవి లేకుండా వేరే అడుగుతుంటారు. కానీ లక్ష్మీదేవి ఉన్న మోడల్స్ లో కనుక చూసుకుంటే కనుక చాందివలని వచ్చి న్యూ మోడల్ మేడం ఇదంతా కూడా. దీంట్లో మనకి పికప్ డిజైన్స్ చూస్తే ఇదంతా కూడా మనకి ఈ స్టోన్ అంతా కూడా మనకి డై ఫినిషింగ్ అంతా చూడండి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి యాంటిక్ వచ్చేసరికి మనకి ఈ డై ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి. ఇది ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మనకి లలితలో తక్కువ వెయిట్ లో హెవీగా తీసుకున్న మ్యారేజ్ పర్పస్ కూడా పనికొస్తుందా అండి? చాలా గ్రాండ్ గా షూర్ మేడం. చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి ఇదంతా కూడా. మనకి చాలా
బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన అమలాపురంలో వచ్చిందంటే చాలా కలెక్షన్ చాలా బాగుంది. చాలా గుడ్. సో మీరు లలిత జ్యువెలర్స్ లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? నేను లలిత జ్యువెలరీ వచ్చి అప్పుడే దగ్గరికి 5 ఇయర్స్ అవుతుంది మేడం. నేను 5 ఇయర్స్. ఎలా ఉంటుంది ఇక్కడ అనుభవం? మేడం ఇక్కడ అంతే మనకి అంతా కూడా చాలా బాగుంటుంది. మేనేజర్ సపోర్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి. వర్క్ ప్రెషర్ కూడా పెద్ద ఎక్కువ కనిపించదు. చాలా చాలా బాగుంటుంది మేడం. నాకైతే నేను చూసిన 5 ఇయర్స్ కూడా చాలా నచ్చింది నాకు. మరి అమలాపురం బ్రాంచ్ ఏదైతే ఉందో రిపీట్ అదే అమలాపురం కదా, ఓకే రిపీట్. అమలాపురం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా మట్టుకు 2 days నుంచి చాలా మంది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు? అవును, నేను ప్రెజెంట్ అయితే కానీ కాకినాడ బ్రాంచ్లో చేస్తున్నాను నేను. ఇక్కడి నుంచి మ్యాక్సిమం చాలా కస్టమర్స్ వస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పుడు వెళ్ళి చూద్దాం అనేసి మన కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసింది మనకి. ఈరోజు మనకి షోరూమ్ ఉన్నది ఓపెన్ అయింది. చాలా బాగుంది కూడా. మోడల్స్ కూడా చాలా డిజైన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. చాలా గుడ్. థ్యాంక్ యూ మేడం.